అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. తల్లికి వందనం పడిందా మీకు? పడింది. ఇద్దరికి ఎంత పడింది? 26,000. 13,000 పడ్డాయి. 26,000, 13,000, 13,000, 26,000 పడ్డాయి. 26,000 పడ్డాయి. అబ్బాయికేమో 13, అమ్మాయికి కూడా 13 పడ్డాయి. ఇద్దరి మీద 26,000. ప్రభుత్వం స్త్రీలకి ఉచిత బస్సు పథకం పెడతా అని చెప్పేసి అంది కదా, అది పెడతా అంటారా? పెడతారు. చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఆయన నిలబెట్టుకుంటారు. నిలబెట్టుకుంటారా? ఇప్పుడు అమ్మఒడి అన్నారు, అమ్మఒడి వదిలారు. ఈ బస్సులు ఫ్రీ అన్నారు కదా, అది కూడా చేస్తాడు ఆయన. ఆయన అన్న మాటలన్నీ నిలబెట్టుకుంటాడు. లక్ష్మి అండి. మరి ఏం చేస్తుంటారు? ఇంటి దగ్గరే ఉంటాం. మీ ఆయన ఏం చేస్తుంటారమ్మా? ముఠా పని చేస్తాడు మంగళగిరిలో. ఎంతమంది పిల్లలు? 2. ఏం చదువుతున్నారు? అమ్మాయి 10th క్లాసు, బాబాయ్ ఏమో 2nd క్లాస్. మరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తా అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది కదా, మీకు పడిందా? ఇద్దరికి పడ్డాయండి. ఇద్దరికి పడింది. ఇద్దరి మీద ఎంత పడిందమ్మా? 26,000, 13,000, 13,000, 26,000 పడ్డాయి. 26,000 పడింది. ఇంకా ప్రభుత్వం నుంచి మీకు వచ్చే ఏమైనా పథకాలు వస్తున్నాయా? వచ్చాయి అంటే పంపేస్తా అన్నాడు లోకేష్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు. ఆ పంపు అయితే రావట్లా మాకు. చాలాసార్లు తిరిగా నేను. మంచినీళ్ళు కొంచెం ఇబ్బంది పడతాను. అది. మీ పేరేంటమ్మా? ఇలా అయితే ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటానండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? వేరే పనులు కూలీ చేస్తారు. ఎంతమంది పిల్లలు? 2. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అబ్బాయి ఏమో 8, అమ్మాయి ఏమో 6లోకి వెళ్ళింది. ఇప్పుడు ప్రభుత్వం తల్లికి వందనం పడుతుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది కదా, మీకు ఇద్దరు పిల్లలు పడ్డాయి. ఇద్దరి మీద ఎంత పడింది? పిల్లలకి ఒక అబ్బాయికి ఏమో 13, అమ్మాయికి కూడా 13 పడ్డాయి. ఇద్దరి మీద 26,000. ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన అన్ని పథకాలు నెరవేరుస్తుంది అంటారా? అంటే మీకు ఇప్పుడు తల్లికి వందనం వేశారు, స్త్రీలకి ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తారని చెప్పేసి అన్నారు. కల్పిస్తారని నమ్మకం ఉందా మీకు? ఉందండి. ఒకటి చేస్తా వస్తున్నారుగా, నమ్మకం ఉందండి. ముందు మరి ఉచిత గ్యాస్ అది తీసుకుంటున్నాం కానీ. తీసుకుంటున్నారా? ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? అదే ఎప్పుడు పెట్టారో అప్పటి నుంచి తీసుకుంటున్నామండి. 2 సార్లు పడ్డాయండి. 2 సార్లు పడింది. ఓకే. మీ పేరండి? తస్లీం. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? పని చేస్తారు. ఎంతమంది పిల్లలు? 2. ఏం చదువుతున్నారు? ఫస్ట్ 3rd క్లాస్ బాబు, 5th క్లాస్ బాబు. ఓకే. తల్లికి వందనం పడిందా? పడింది. ఇద్దరికి పడింది. ఇద్దరికి పడింది. ఇద్దరికి ఎంత పడింది? 26,000. 26,000 పడింది. అవును. వాస శైలజనన. ఏం చేస్తుంటారు? మేము షాప్కి వెళ్తాం, కూరగాయల షాప్కి. మీ ఆయన ఏం చేస్తుంటారు? మా ఇంట్లోనే ఉంటారు. హౌస్ బాగా పనులకి వెళ్తారు. ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు. ఏం చదువుతున్నారు? ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదువుతుంది, ఇంకో పాప 7th క్లాస్ చదువుతుంది. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పడిద్దా అని చెప్పేసి అన్నారు కదా, మీకు పడిందా? చిన్న పాపకు పడింది, పెద్ద పాప పడింది. 13,000 పడ్డాయి. 13,000 పడింది. మరి మీ పాప ఫస్ట్ ఇయర్ అంటే ఏం చదువుతుంది? బైపీసీ తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. మరి ఇంటర్ వాళ్ళకి కూడా పడిద్ది అని చెప్పేసి అన్నారు. అంటే జూలై 5కి అలా పడతాయి అన్నారు కదా, పడతాయి. అంటే గ్రీవెన్స్కి పెట్టుకున్నారు.